కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో వేల ఎకరాల భూములు తీసుకుని పరిశ్రమ ఏర్పాటు చేయకుండా ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. ఓబులాపురం గనుల నుంచి అక్రమంగా ఐరన్ ఓర్ తవ్వి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, అదే డబ్బుతో సాక్షి దినపత్రిక, టీవీని ఏర్పాటు చేశారని విమర్శించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కడప జిల్లాకు ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాయలసీమలో భారీ పెట్టుబడులు తీసుకొస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్, అలాగే ఎస్ఏఎల్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, దాల్మియా భారత్ విస్తరణ వంటి కార్యక్రమాలతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని లోకేష్ చెప్పారు. వారు ఫ్యాక్షన్ తెస్తే మేము ఫ్యాక్టరీలు తెస్తున్నాం అంటూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. కార్యకర్తలే పార్టీకి బలమని, కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు పార్టీ న్యాయం చేస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు. మై టీడీపీ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులను గుర్తించి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నెల 24న 2వ విడత తల్లికి వందనం నిధులు జమ చేస్తామని, 4,000 రూపాయలు పెన్షన్, అలాగే దీపం పథకం కింద స్త్రీ శక్తి, అన్నా క్యాంటీన్లు, ఉపాధ్యాయులు, పోలీసు నియామకాల వంటి హామీలను అమలు చేస్తున్నామని వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రాభివృద్ధి కోసమే ఏర్పడిందని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను కార్యకర్తలు నమ్మవద్దని లోకేష్ సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ బలోపేతానికి పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి లోకేష్.